ఇప్పుడు మన నాయుడు గారు, మన జిల్లా అధ్యక్షులు నాయుడు గారు, మన సాయి గారు, అన్నాజీ గారు తప్పకుండా వచ్చి జ్యోతి ప్రజ్వలన చేయాలి. మన జిల్లా ప్రిన్సిపల్ కోనేటి రాధ గారు, మాధవి గారు వచ్చి సాయిరాం స్వామివారికి జ్యోతి ప్రజ్వలన చేసి అన్నాజీ సాయి మీరు కూడా రండి సాయిరాం. వీడియోస్ మనం కాపాడుతున్నారు అనేది అది చెప్తారు. అలాగని తెలుసుకుంటే మీరందరూ ఆ స్వామి అనుగ్రహ ఆశీస్సులు పొందాలి. చక్కగా అన్నాజీ గారు చెప్తారు, వినండి. విని ఆ విషయాన్ని మనం లైఫ్లో మనకి ఉపయోగపడాలి. మనం అంటే స్వామి చెప్పింది ఎలా చెప్పారో అవన్నీ మీరు చెప్తారు, అతను వినండి. విని మీరు అందరూ ఆ భగవంతుని అనుగ్రహ ఆశీస్సులు మీ అందరిపైన ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి మీరు అందరికీ ప్రార్థన సాయం. దివ్య శ్రీ చరణాలకు అనంతకోటి ప్రణామములు. ఇక్కడ విచ్చేసిన భక్తులందరికీ సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహంతో ఈనాటి శ్రీ సత్యసాయి అవతార వైభవం సప్తాహం సాయి భక్తుల చరిత్రయే ఈ సాయి భాగవతం. ఇది చెప్పడానికి వచ్చిన సాయి భక్తులు మన వక్త శ్రీ వెంపల అన్నాజీరావు గారి గురించి చిరు పరిచయం. నన్ను సాయి సంస్థల్లోకి చేయి పట్టి తెచ్చిన మా సోదరుల గురించి మీకు పరిచయం చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మా ఇద్దరిది ఒకే గ్రామం, కలిసి చదువుకున్నాం. ఇప్పటికీ కలిసిమెలిసి స్వామి సేవల్లో తరిస్తున్నాం. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా, ప్రస్తుతం విజయనగరం జిల్లా సంతకవిటి మండలం సురవరం గ్రామంలో పుణ్య దంపతులైన ఆదినారాయణ రాజేశ్వరి దంపతులకు 1981 ఆగస్టు 3వ తేదీన 2వ బిడ్డగా జన్మించారు అన్నాజీ గారు. 1999లో తన 18 ఏళ్ల ప్రాయంలోనే బాబా వారి దయతో సాయి సంస్థల్లోని భక్తునిగా, సేవకునిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి స్వామి దయతో సురవరంలో అంటే మా గ్రామంలో సాయి సంస్థను, సాయి మందిరాన్ని ఏర్పాటు చేయడంలో ప్రధానమైనటువంటి సేవకులు అన్నాజీరావు గారు. అంతేకాకుండా రాజాం జోనల్ కన్వీనర్గా 35 మందిరాలకు 10 సంవత్సరాలుగా ఆయన సాయి సేవకు పూర్తి అంకితమై అనేక సేవల్లో తరించారు. 2009లో స్వామివారు కొడైకెనాల్లో వీరికి భగవద్గీతను ఆశీర్వదించారు. 2010లో స్వామివారి దివ్య సమక్షంలో మురళీమాధవం నాటికలో కృష్ణుడిగా పాత్రను అనుగ్రహించారు స్వామివారి పెట్టిన అనేక కఠిన పరీక్షలు తట్టుకొని స్వామివారి దివ్య అనుగ్రహంతో పుట్టపర్తికి స్వామివారి పాదాల చెంతకు 9/2/2022న చేరుకున్నారు. అత్యంత కష్ట పరిస్థితిలో కూడా స్వామిపై భక్తి విశ్వాసాలు కోల్పోకుండా స్వామి సందేశాన్ని వ్యాప్తి చేయాలి అన్న పట్టుదలని వదలకుండా 7/7/2022 నుండి తమ ఆధ్యాత్మిక ప్రచారాన్ని పుట్టపర్తిలో ప్రారంభించారు. పుట్టపర్తిలో చిత్రావతి రోడ్లో శ్రీ సత్యసాయి సేవా సదన్, శ్రీ సత్యసాయి దేవాలయాల్లో 108 రోజుల పాటు శ్రీ సత్యసాయి దివ్య సందేశాలతో పాటుగా 108 రోజులు మహాభారతం, 54 రోజులు రామాయణం, 40 రోజులు భాగవతం, 21 రోజులు దేవీ భాగవతం, 21 రోజులు శివపురాణం, 18 రోజులు భగవద్గీత, విష్ణు పురాణం, శ్రీ వెంకటాచల మహత్యం, శ్రీ వాసవీమాత చరిత్రలతో స్వామివారు ప్రసాదించిన పునర్జీవితం స్వామివారికి అంకితమై కేవలం 3 సంవత్సరాల్లోనే 678 ప్రవచనాలను 66 సప్తాహాలుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అనేక ఆలయాల్లో స్వామి సందేశాలను వినిపిస్తూ ఉన్నారు. వీరి ప్రత్యేకత ఏంటంటే రామాయణాన్ని సాయి రామాయణంగా, భాగవతాన్ని సాయి భాగవతంగా, సాయి సందేశ వ్యాప్తి చేస్తూ స్వామివారి భక్తులు అయిన అనువాదికులు అయినటువంటి ప్రొఫెసర్ శ్రీ కామరాజు అనిల్ కుమార్ గారు మరియు శ్రీ సత్యసాయి ధ్యాన మండలి వ్యవస్థాపకులు పూజ్య శ్రీ భిక్షమయ్య గురూజీ గారిచే పుట్టపర్తి చాగంటి బిరుదును కూడా పొందారు మన వక్త. కదిరి ఆర్య వైశ్య సంఘం వారిచే జ్ఞాన సరస్వతి అనే బిరుదును స్వామివారి ఆశీస్సులుగా పొంది స్వామివారి సందేశ వ్యాప్తిలో తరిస్తున్నారు మన వక్త అన్నాజీ గారు.
వీరికి స్వామివారి దివ్య అనుగ్రహం ఇంకా ఉండాలని, స్వామివారి సందేశ వ్యాప్తితో లక్షలాది మందిని ప్రభావితం చేసి స్వామి సేవలో వీరి జన్మను సార్థకం చేసుకోవాలని, అటువంటి శక్తిని జ్ఞానాన్ని ఇంకా స్వామివారి వీరికి ప్రసాదించాలని, సర్వదా స్వామిని వారి దివ్య అనుగ్రహం వీరికి వీరి కుటుంబ సభ్యులందరికీ ఉండాలని మన ఆరిలో భజన మండలి తరపున, మన విశాఖ జిల్లా భక్తాదులందరి తరపున హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తూ అన్నాజీ గారిని 679వ ప్రవచనాన్ని 67వ సప్తాహంగా ప్రారంభించవలసినదిగా ఈనాటి మన వక్త అన్నాజీ గారికి హృదయపూర్వక ప్రార్థన. సాయిరామ్. అంటే మన స్వామి యొక్క వైభవాన్ని ఈ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు దశ దిశలా వ్యాప్తి చేయాలండి. స్వామి సేవలోనే మన ఆఖరి ఊపిరి ఆగిపోవాలి. అలా ఉండాలి సాయి భక్తుల యొక్క లక్ష్యం. కస్తూరి గారు ఒకసారి ఒక చిన్న పిల్లవాడు ఒక బొమ్మ ఇచ్చాడంట, ఆడుకునే బొమ్మ. అదేంటంటే కోతి దాన్ని కీ ఇస్తే ఇలా భజన చేస్తుంది, కొట్టుకుంటుంది తాళాలతో, అట్లా కొట్టుకుంటుంది. స్వామి ఇంటర్వ్యూ రూమ్లో కూర్చున్నారు, కస్తూరి గారు కూర్చుంటే కీ ఇచ్చారు, అది డమ్ 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 కొట్టుకుంటుంది. కొట్టుకుంటే స్వామి చాలా ఉత్సాహం, భలే కొట్టుకుంటుంది కస్తూరి, దీంట్లో ఎవరైనా ఉంటారా ఏంటి, ఎలా ఎవరు కొడతారు దీన్ని అని అడిగారు స్వామి. స్వామి అది ఛార్జింగ్ స్వామి, కీ ఇస్తే భలే కొట్టుకుంటుంది, అంతసేపు ఎట్లా కొట్టుకుంటుంది అని అడిగారు స్వామి. అట్లా స్వామి ఉత్సాహంగా మాట్లాడితే ఉండలేక కస్తూరి గారు అన్నారు, స్వామి నేను కూడా ఈ కోతిలాగే గ్రామాలకు వెళ్ళి అది ఎలా అయితే తాళం కొట్టి భజన చేస్తుందో, ఈ సత్యసాయిబాబా పరమాత్ముడు ఎవరైతే మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, రామ, బలరామ, కృష్ణ, శ్రీ వెంకటేశ్వర, షిరిడీ సాయి అవతారాలు ఎవరైతే ధరించారో అతడే మరల భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిగా అవతరించాడని గ్రామాలకి వెళ్ళి చెప్తాను స్వామి అన్నారు. స్వామి నవ్వారు, మీరు చప్పట్లు కొట్టారు, స్వామి కొట్టలే, నవ్వారు, అట్లనా అని దాని కాలుతో ఇట్లా తన్నారు స్వామి. తంత దగ్గర అంత దూరం పడింది, నువ్వు అట్లా చెప్తే నేను ఇట్లా తొంత అన్నారు స్వామి. కస్తూరి గారు చూశారు, అది పడి కూడా కొట్టుకుంటుంది. అప్పుడు అన్నారు, స్వామి మీరు నన్ను అట్లా తన్నినా కూడా నేను అట్లాగే మీ గురించి ప్రచారం చేస్తూనే ఉంటాను స్వామి. అట్లా మనందరం కూడా స్వామి పరమాత్ముడని, ఇన్ని కోట్ల జనాభాలో ఆయన పరమాత్ముడు అని గుర్తించగలిగామంటే అది ఆయన దయ. అటువంటి దయ మనందరి పట్ల ఉంది. విశాఖ జిల్లాలో లక్షల మంది ఉన్నారు, ప్రపంచంలో 700 కోట్ల జనాభా ఉన్నారు, భారతదేశంలో 145 కోట్లు పైచిలకి జనాభా ఉన్నారు. ఇంతమందిలో మనకి మాత్రమే స్వామి ఆ అదృష్టాన్ని, అవకాశాన్ని ఇచ్చారు. అనేక జన్మల పుణ్యఫలం అని చెప్పారు స్వామి. ఇది ఒక జన్మది కాదు, అనేక జన్మల పుణ్యఫలం వల్ల మీరు నా దగ్గరికి రాగలిగారు, నా సంస్థల్లో సేవ చేయగలుగుతున్నారంటే ఇది అనేక జన్మల పుణ్యఫలం అని చెప్పారు స్వామి. దాన్ని మనం ఇంకా అభివృద్ధి చేసుకోవాలి. 1940 అక్టోబర్ 25 నాడు మొన్ననే అవతార ప్రకటన దినోత్సవం జరిగింది. 85 సంవత్సరాలు అయింది. స్వామి నేను రత్నాకరపు సత్యనారాయణ రాజును కాదు, ఆపస్తంభ సూత్రుడిని, భారద్వాజుల సుగోత్రుడిని. అలనాడు భరద్వాజ మహర్షి తపస్సు చేస్తే ఆయనకి వరాన్ని ప్రసాదించి మరలా నేను అవతరించాను, నేను సాక్షాత్తు శివశక్తి స్వరూపుణ్ణి అని అవతార ప్రకటన చేసి ఇంట్లో నుంచి వెళ్ళి ఈ ఉద్యమాన్ని, సత్యసాయి సేవా సంస్థలటువంటి ఈ ఉద్యమాన్ని ప్రారంభించి 85 సంవత్సరాలు అయ్యింది. సత్యసాయి పరమాత్ముడు. మనందరం కూడా పుట్టబర్తికి ఇక్కడ కార్యక్రమాలు చేయాలి. అదే విధముగా ఖచ్చితంగా రేపు 13వ తేదీ నుంచి 23వ తేదీ లోపు ప్రతి భక్తుడు ఒక 2 రోజులైనా స్వామివారి దగ్గరికి వెళ్ళి కృతజ్ఞతాపూర్వకంగా, స్వామి నీ 100వ జన్మదినోత్సవ వేడుకల్లో పాల్గొనే భాగ్యాన్ని మాకు కలిగించావు. మరలా తర్వాత మనం ఉండం కదా, రేపు 150కి మనం ఉండం, 200కి అసలే ఉండం. కాబట్టి అంత అదృష్టాన్ని కలిగించినందుకు స్వామికి మనందరం కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. సార్ 3000 చెప్పారు, ఖచ్చితంగా 3000 కంటే ఎక్కువ మంది మన విశాఖ జిల్లా నుంచి వస్తారని నేను పరిపూర్ణంగా విశ్వసిస్తున్నాను. ఓం శ్రీ సాయిరామ్. దేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం
आरोह्य कविताशकहं वन्दे वाल्मीकिकोकिलं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादां शङ्करं लोकशङ्करं वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने आपदामपहर्तारं धातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं भास्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकं वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। जय बोलो भगवान श्री सत्य साई बाबा जी की जय बोलो श्री कृष्ण परमात्मा को भक्ति निलयुडु श्री पुट्टपक्ति निलयुडु కాపాడును నిన్ను నిపుడు కాపాడును నిన్ను నిపుడు కరుణాకరుడై కరుణాకరుడై చేపట్టి నిన్ను బ్రోచును చేపట్టి నిన్ను బ్రోచును ఏ పట్టున విడువకుండా ఏ పట్టున విడువకుండా ఏలును నిన్ను. స్వామి మనందరికీ చేసినటువంటి అభయ ప్రదానం. శ్రీ పుట్టపర్తి నిలయుడు కాపాడును నిన్ను నెప్పుడు కరుణాకరుడే చేపట్టి నిన్ను బ్రోచును ఏ పట్టున విడువకుండా ఏలును నిన్ను అన్నారు స్వామి. భాగవతం ప్రారంభంలో ఉదనామాత్యుడు కూడా ఇలాగే చెప్పాడన్నమాట. శ్రీ కైవల్య పదంబు చేరుటుకునై చింతించదను లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకు దానవోద్రేక స్తంభకు కేలిలోల విలస దృగ్జాల సంభూత కంజాత నానా భవాండ కుంభకుం మహానందాంగన డింబకున్ అంటారు. నేను ఆ మహానందాంగుడికి పుట్టినటువంటి డింబకుడు ఉన్నాడే, డింబకుడు అంటే ఎవరు? చిన్న పిల్లవాడు అనమాట. ఆ డింబకుడిని ఏమని ప్రార్థన చేస్తున్నారంటే శ్రీ కైవల్య పదంబు చేరుటుకునై చింతించదని. శ్రీ కైవల్యము పునరావృత్తి రహితమైనటువంటి శాశ్వత సాయుధ్యాన్ని ప్రసాదించినటువంటి కైవల్యాన్ని ప్రసాదించమని నేను ఆయనను ప్రార్థన చేస్తున్నాను అన్నాడు పోతనామాత్యుడు. ఇక్కడ సత్యసాయి పరమాత్ముడు ఏమన్నారు? శ్రీ పుట్టపర్తి నిలయుడు. పుట్టపర్తి నిలయుడు అనలే, శ్రీ పుట్టపర్తి నిలయుడు కాపాడును నిన్ను నిప్పుడు కరుణాకరుడే. ఎప్పుడు కూడా ఆయన ఒకసారి మనల్ని భక్తులుగా టిక్ పెట్టారా? ఒకవేళ ఏవైనా గ్రహపాట్ల వల్ల, పొరపాట్ల వల్ల, కర్మల వల్ల, శారీరక మానసిక ఆర్థిక ఆధ్యాత్మిక సమస్యల వల్ల మనము ఒకవేళ ఆయనకి ఏమైనా దూరం అయితే అవ్వచ్చు, కానీ ఆయన మాత్రం మనల్ని ఎప్పటికీ వదిలిపెట్టను అని చెప్పినటువంటి అద్భుత అవతారం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అవతారం. మీరు నన్ను వదిలిపెట్టినా నేను మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టనన్నారు సత్యసాయి పరమాత్ముడు. కుమారమ్మ గారు అన్యదా శరణం రాసినటువంటి పుస్తకాన్ని రచించారు. ఆవిడకి చిన్న వయసులో స్వామి దగ్గరుండి పెళ్లి చేశారు. కుప్పం వెళ్ళి ఎక్కడైనా ఒక భక్తురాలు పెళ్ళికి భగవంతుడు వెళ్ళి 3 రోజులు కుప్పములో ఉండి, ఇప్పుడు శ్రీరాముల కళ్యాణం అయితే, లేదా రుక్మిణి కళ్యాణం అయితే, లేదా శ్రీ వెంకటేశ్వర పద్మావతి దేవుల కళ్యాణం అయితే మనందరం కూడా భజనలు చేస్తాము, స్తోత్రాలు చేస్తాము, పాటలు పాడతాము అని చేస్తాము. భగవంతుడు భక్తురాలి పెళ్ళికి వెళ్ళి భగవంతుడు 2.5 గంటల సేపు కచేరీ చేశాడండి. అది భక్తుల పట్ల భగవంతుడికి ఉండే ప్రేమ. ఏమి అవతారం అండి సత్యసాయి అవతారము! భగవంతుడు పెళ్ళికి వెళ్ళడమే చాలా గొప్ప విషయం. పెళ్ళికి వెళ్ళడంతో కాకుండా కూర్చొని దాదాపు 2.5 గంటలు కచేరీ చేశాడు. ఆవిడ తర్వాత పుట్టపర్తికి వచ్చి వెళ్ళలేక ఏడుస్తూ గోల పెట్టి స్వామి కాళ్ళు పట్టుకొని, నాకు వెళ్ళాలనిపించట్లేదు స్వామి అత్తవారింటికి అని ఏడుస్తుంటే స్వామి కూడా ఏడ్చి
కొంత దూరం సాగనంపి ఒక భక్తుడిని పిలిచి ఒక పేపర్ మీద రాసి, కుమారమ్మ నీకు బాధ కలిగినప్పుడంతా ఈ పద్యాన్ని చదువుకో అని చెప్పారండి స్వామి. ఆ పద్యమే అడవుల యందున్న ఆకాశముననున్న, అడవుల యందున్న ఆకాశముననున్న, పట్టణముననున్న పల్లెనున్న, గుట్ట మీదనున్న నటేట పడియున్న, మదిని సాయి నిన్ను మరువడెప్పుడు. స్వామి స్వయంగా రాసి కుమారమ్మ గారికి ఇచ్చి, అడవుల యందున్న ఆకాశముననున్న, పట్టణముననున్న పల్లెనున్న, గుట్ట మీదనున్న నట్టేట పడి ఉన్న, మదిని సాయి నిన్ను మరువడెప్పుడు ఉంటే అప్పుడంతా కూడా నువ్వు నాకు జ్ఞాపకానికి వచ్చి నీకు ఏదో ఒక విధంగా అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ ఉంటాను అని చెప్పారు సత్యసాయి పరమాత్ముడు. 23వ తేదీ ప్రాముఖ్యత చెప్పాను. నేటికి సరిగ్గా నెల రోజులు ఉంది. వచ్చే నెల ఈ తేదీకి ఉంది. అటువంటిది ఇక్కడ నెల రోజులు ముందు కూడా తన పూర్వావతారానికి ప్రసాదించారు. ఈ 6వ భజన మండలి మన రాజుగారు ఏది పట్టుకున్నా వదిలిపెట్టరు, సత్య సాయి. కాబట్టి నా పేర్లోనే 3 ఎస్సులు ఉన్నాయి అన్నట్టుగా మన రాజుగారికి ఏదైనా సంకల్పం వచ్చిందంటే ఇంకా ఎస్సే తప్ప నో ఉండదు. అటువంటి రాజుగారికి స్వామివారి యొక్క దివ్య అనుగ్రహం. సకాల బియ్యాన్ని తిన్నావు కాబట్టి భగవంతుడు కూడా చెప్పిందే చెబుతాడు, చెప్పిందే చెబుతాడు. ఎప్పటి వరకు చెబుతాడంటే నీవు దానిని ఆచరించినంత వరకు చెబుతూనే ఉంటాడని చెప్పారు సత్యసాయి గారు. కాబట్టి మనం అన్ని తెలిసిపోయింది అనుకుంటాం, కానీ మనం ఆచరించినటువంటిది ఎంత? ఆయన చరిత్రని మనం ఎంత తెలుసుకున్నా ఇంకా 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 పరమానందము కలుగుతూనే ఉంటుంది తప్ప ఎప్పటికీ కూడా ఇంకా చాలులే అని ఎప్పటికీ కూడా అనిపించదు. అది స్వామివారి యొక్క ఆ దివ్య శక్తి అంత గొప్పవి మాట. అట్లాగే మేమందరినీ శ్రీకాకుళం వాసులు, శ్రీకాకుళం వాసి ఇక్కడ ఆల్మోస్ట్ అందరు కూడా శ్రీకాకుళం వాసులే ఎక్కువ ఉన్నారు. 6వ భజన మండలిలో శ్రీకాకుళం వాళ్ళే ఎక్కువ ఉన్నారు. మన రాష్ట్ర అధ్యక్షులు గారిది కూడా శ్రీకాకుళమే. ఒకసారి కస్తూరి గారికి ఒక లేఖ వచ్చింది శ్రీకాకుళం నుంచి. ఆ లేఖ చదివి కస్తూరి గారు స్వామివారికి అడిగారు, స్వామి శ్రీకాకుళం నుంచి ఒక ఉత్తరం వచ్చింది స్వామి. ఏమిటి అన్నారు. స్వామి అక్కడ వాళ్ళు భజన చేస్తూ ఉంటే పాదపీఠం మీరు కదుపుతున్నారంట, ఆ పాదపీఠం కదిలి ముందుకు వస్తుందంట, అప్పుడు వాళ్ళు హారతి ఇస్తున్నారంట స్వామి అంట. అది ఏమిటంటావు అన్నారు స్వామి. స్వామి ఎక్కడో శ్రీకాకుళంలో దాదాపు 1100 కిలోమీటర్ల దూరంలో పాదపీఠం కదులుతుంది, మరి మేము ఇక్కడే ఉన్నాం కదా స్వామి అంటే అర్థం ఏమిటంటే మరి ఇక్కడ కదలటం లేదు అని అర్థం. వాళ్ళు శ్రీకాకుళం వాళ్ళు భజన చేస్తూ 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 తన్మయమైపోయి ఉండిపోతున్నారు. అది 8 అయ్యిందా, 8:30 అయిందా, 9 అయిందా చూడడం లేదు. అందుకోసమని నేను పాదపీఠం కదిపితే ఓ స్వామి లేచి వెళ్ళిపోయారని హారతి ఇస్తున్నారు. మీకు ఆ అవసరం లేదు కదా, టైం చూసుకొని హారతి ఇచ్చేస్తున్నారు కదా, అందుకే కదలకపోలేదన్నారు సత్యసాయి పరమాత్ముడు. స్వామి చెప్పారు, శ్రీరాముడికి ముందు శ్రీ ఉంది, శ్రీకృష్ణుడికి ముందు శ్రీ ఉంది, శ్రీరామకృష్ణ పరమహంసకు ముందు శ్రీ ఉంది, మీ శ్రీకాకుళం జిల్లాకి ముందు శ్రీ ఉంది, కాబట్టి మీ శ్రీకాకుళం జిల్లా వాళ్ళందరూ కూడా పరమ భక్తులే అని చెప్పారు సత్యసాయి పరమాత్ముడు. అంటే మేము పరమ భక్తులేమో అయిపోయామని నేను చెప్పడం లేదు, అలా అంటే కనీసం అవ్వడానికి ప్రయత్నిస్తారని స్వామి అలా అంటూ ఉంటారు. ఇక్కడ ప్రతిరోజు కూడా ఇప్పుడు దాదాపు 82వ సత్యసాయి వ్రతం మనకి ఇక్కడ జరిగింది కదా, మన కన్వీనర్ గారి ఆధ్వర్యంలో ఈ భజన మండలిలో. దాన్ని చేసినటువంటి మా సోదరుడు పేకల మల్లేశుడు కూడా శ్రీకాకుళమే. కాబట్టి యథావత శ్రీకాకుళం వారి ద్వారానే 6లో ఎక్కువ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. స్వామి శ్రీకాకుళాన్ని ఆ డిస్ట్రిక్ట్ పేరు కూడా చెప్పి ఆ విధముగా ఆశీర్వదించారు. 2004 ఆగస్టు 23వ తేదీ నాడు 8,000 మంది పర్తి యాత్రకి వెళ్ళేటప్పుడు సత్యసాయి బ్రహ్మాత్ముడు చెప్పారు. మీరు కావాలంటే పుస్తకంలో చదువుకోండి. సరే, ఇప్పుడు 85వ స్వామివారి అవతార ప్రకటన దినోత్సవం జరిగింది. స్వామి అవతార ప్రకటన చేసిన తర్వాత ఈ లోకానికి ఒక అభయప్రదానం చేశారు.
అఖిల మానవులకు ఆనందమును గూర్చి రక్షించుచుండుటే దీక్ష నాకు. సన్మార్గమును వీడి చరించు వారుల చేపట్టి కాపాడుటే వ్రతము నాకు. భేద సాధలకైన పెనుబాధ తొలగించి లేమిని బాపుటే ప్రేమ నాకు. మంచి చెడ్డలు కూడా మనసులో సమముగా భావించుచుండుటే భక్తి నాకు. ఆశ్రితావనుడితడే ఆప్తబంధు అనగా పేరుంది నా ఎండ నలరు వారిని నేనెన్నడను మరువబోను ఇది నిజము అట్టి నా పేరు చెడుట ఎట్లగును భువిని అని అడిగారు సత్యసాయి పరమాత్ముడు. వాళ్ళ అన్నయ్య గారు శేషమరాజు గారు ఒక పెద్ద లేఖ రాశారు. నాయనా సత్యం, ఎందుకురా ఈ మహిమలు, ఎందుకురా ఈ ఉపన్యాసాలు, ఎందుకురా ఇవన్నీ కూడా? కాబట్టి బుద్ధిగా బాగా చదువుకో. నేను చూడు గవర్నమెంట్ టీచర్ని అయ్యాను, అలా నువ్వు కూడా చదువుకొని మంచిగా ఉద్యోగం చేసుకో. ఎందుకు అనవసరంగా అనేక మంది అనేక విధాలుగా మాట్లాడుతున్నారా నీ కోసం, అవన్నీ విని మేము భరించలేకపోతున్నాం అని పెద్ద లేఖ రాస్తే స్వామి వాళ్ళ అన్నయ్య గారికి జవాబుగా ఈ లేఖ రాశారు. దీన్ని చైతన్య జ్యోతి మ్యూజియంలో కూడా పెట్టారు. స్వామి ఏమన్నారు? అఖిల మానవులకు ఆనందమును గూర్చి రక్షించుచుండుటే దీక్ష నాకు. అన్నయ్య, నేను ఒక దీక్ష తీసుకున్నాను. దీక్ష ఎవరు తీసుకుంటారండి? భక్తులు భగవంతుడి అనుగ్రహాన్ని పొందడానికి దీక్ష తీసుకుంటారు. అంతేనా? కాదండి. ఇప్పుడు కార్తీక మాసం ప్రారంభం అయ్యింది. అయ్యప్ప దీక్ష కానీ, శివ దీక్ష కానీ, భవానీ దీక్ష కానీ, లేదా షిరిడి సాయి దీక్ష కానీ, మనకి 100 రోజుల దీక్ష మనకు ఉంది. ఎన్నో బర్త్డే అయితే అన్ని రోజుల దీక్ష మనకు ఉంది. ఇవన్నీ ఎవరు చేస్తారు? భక్తులు భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి దీక్ష చేస్తారు. కానీ ఇక్కడ భగవంతుడే ఒక దీక్ష చేశాడంట. ఏమిటది? అఖిల మానవులకు ఆనందమును గూర్చి రక్షించుచుండుటే దీక్ష నాకు. సన్మార్గమును వీడి చరించు వారుల చేపట్టి కాపాడుటే వ్రతము నాకు. వ్రతాలు ఎవరు చేస్తారండి? సత్యనారాయణ స్వామి వ్రతము కానీ, కేదారేశ్వర వ్రతము కానీ, ఏదైనా ఒక వ్రతాన్ని ఎవరు చేస్తారు? భక్తులు భగవంతుడి కోసం చేస్తారు. కానీ ఇక్కడ భగవంతుడే భక్తుల కోసం వ్రతము చేస్తున్నాడంట. ఏమిటది? సన్మార్గమును వీడి చరించు వారుల చేపట్టి కాపాడుటే వ్రతము నాకు. అలా స్వామి వ్రతము చేయబట్టే మనందరం కూడా ఈ మార్గంలో ఉన్నాం. ఏ మార్గము? సాయి మార్గములో ఉన్నాం. లేకుండా ఉండుంటే మనందరం ఈ పాటికి ఎక్కడ ఉండేవాళ్ళమో ఎవరిది వారికే ఎరుక. మనం ఎక్కడ తిరిగే వాళ్ళమో, చివరికి ఏమై ఉండేవాళ్ళమో, ఏ సినిమాల వెంట, షికారుల వెంట, రాజకీయ నాయకుల వెంట ఎవరెవరి వెనకాతల తిరిగే వాళ్ళమో తెలియదు కదా. కాబట్టి స్వామి ఒక వ్రతాన్ని తీసుకున్నారు కాబట్టి ఆ విధముగా సత్యసాయి పరమాత్ముడు మనలందరూ కూడా రక్షించారు. ఇక భాగవతము దగ్గరికి వస్తే, ఈ భాగవతం అనేటువంటి గ్రంథము ఎలా ప్రారంభమయ్యిందో, మన సత్యసాయి అవతారములు ఎలా ప్రారంభమైందో ఒక్కసారి పరికించితే 1985లో తాడేపల్లి గూడెం నుంచి స్వామివారి 60వ జన్మదినోత్సవానికి చాలామంది భక్తులు, 7 లక్షల మంది భక్తులు పుట్టపర్తికి వచ్చారు. స్వామివారి 60వ జన్మదినోత్సవానికి 1985వ సంవత్సరములో మనందరికీ తపోవనం పుస్తకాన్ని రచించినటువంటి శాంతిశ్రీ జంధ్యాల వెంకటేశ్వర శాస్త్రి గారు, అంటే కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి కుమారుడు శాంతిశ్రీ జంధ్యాల వెంకటేశ్వర శాస్త్రి గారు. వారి కుమారులే మనకి జంధ్యాల సుమన్ బాబు గారు, జంధ్యాల నాగేశ్వరరావు గారు. వారిద్దరు కూడా సుమన్ బాబు గారు చాలా పుస్తకాలు రచించారు, నాగేశ్వరరావు గారు కూడా పుస్తకాలు రచించారు. స్వామివారి ప్రవచనాలు అద్భుతంగా యూట్యూబ్లో చెబుతూ ఉంటారు. అటువంటి శాంతిశ్రీ గారు పుట్టపర్తి, ఏమిటబ్బా ఇన్ని వేల మంది వెళ్తున్నారని పుట్టపర్తికి వచ్చారు. 85 స్వామివారు పుట్టినరోజుకి వచ్చారు. 1985లో స్వామి ఆ పూర్వజన్మ పుణ్యఫలం ఉంటుంది కదా, వారికి ఎంట్రీ ఇచ్చారు, వారిద్దరు భార్య భర్తలకి. అప్పుడు స్వామి అడిగారు, నీకు ఏం కావాలి బంగారు అని అడిగారు. ఆయన జీవితంలో అదే మొట్టమొదటిసారి పుట్టపర్తి రావడం. ఏం కావాలంటే ఏం అడగాలో తెలియక అది భగవంతుడి యొక్క ప్రేరణతో, స్వామి మీరు అనుమతిస్తే నేను ఇక్కడే ఉండిపోవాలనుకుంటున్నాను అన్నారు. అది స్వామివారి యొక్క దివ్యశక్తి అంటే. ఆయన అనుకోలే. పుట్టపర్తిలో ఉండడం ఏమిటి నాన్నగారు, మీరు ఇదే మొదటిసారి పుట్టపర్తి వెళ్ళడం, అట్లా ఏం వద్దు, కావాలంటే వెళ్ళి 4 రోజులు ఉండి చూసి వచ్చేద్దాం, మళ్ళీ మనం సంక్రాంతికి స్వామి రమ్మన్నట్టుగా వెళ్దాం, మహాత్ములు పూజ్యులు చెప్పారు కదా వెళ్దాం, కానీ వచ్చేద్దాం అని కుటుంబం అందరూ కలిసి వచ్చారు. స్వామి
జనవరి 1వ వారం అంటే 1986 జనవరి 1వ వారం స్వామి కుటుంబం అందరికీ ఇంటర్వ్యూ రూమ్లోకి తీసుకొని వెళ్ళారు. నేను చెప్పినట్లుగా అన్నీ సిద్ధపడి వచ్చావు కదా అన్నాడు స్వామి. ఆయనకి ఏమనాలో తెలియక అలా ఉన్నారు. స్వామి నీకోసం ఇక్కడ ఫ్లాట్ ఒకటి ఏర్పాటు చేశాను, నీకు ఇక్కడే ఉండడానికి నివాసం ఉంటుంది, ఇక్కడే ఉండు, నేను అన్నీ చూసుకుంటాను. ఈ సాయిబాబా గారిని ఎవరైతే నమ్ముతారో వాళ్ళకి ఏ లోటు కూడా ఉండదు, వారికి అన్ని కూడా నేను చూసుకుంటాను అని చెప్పి భాగవతములో ఒక 2-3 పద్యాలు స్వామి చెప్పి, భాగవతము చదివితే బాగుపడతాం, బాగుపడాలంటే భాగవతము చదవాలి. కాబట్టి ఈ రోజు నుంచి నువ్వు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకి ఈ ప్రశాంత నిలయంలో భాగవతాన్ని చెప్పు అన్నారు స్వామి. స్వామి నాకు పురాణాలు చెప్పడం రాదు స్వామి, నేను ఎప్పుడు ఇటువంటి పురాణాలు ఏవి కూడా చెప్పలేదు స్వామి అని అన్నారు ఆ యొక్క శాంతిశ్రీ గారు, వెంకటేశ్వర శాస్త్రి గారు. నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. ఇక్కడ చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ చాలా గొప్పవాళ్ళు, బాగా చదువుకున్నటువంటి వాళ్ళు, బాగా తెలివైన వాళ్ళు, అయినా పర్వాలేదు, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. ప్రతిరోజు కూడా వచ్చి మధ్యాహ్నం 3 గంటల నుంచి 1 గంట సేపు భాగవతం చెప్పు అన్నారు. ఇది చాలా ఒక పక్క ఆశ్చర్యము, ఒక పక్క భయము, ఒక పక్క ఆనందానికి లోనై సరే అనుకుని మొత్తానికి తనకి ఏర్పాటు చేసినటువంటి వచ్చిన రోజే స్వామి ఫ్లాట్ ఇచ్చారు వాళ్ళకి. ఆ ఫ్లాట్కి వెళ్ళారు. 2 గంటలకి స్వామి కుటుంబరావు గారి ద్వారా ఒక పట్టు వస్త్రాలు పంపించారు. వారికి పంపించి ఈ పట్టు వస్త్రాలు కట్టుకొని వచ్చి భాగవతం చెప్పు అని చెప్పారు సత్యసాయి పరమాత్ముడు. ఆయన అంతకు పూర్వం ఎప్పుడు కూడా భాగవతం చెప్పలేదు. స్వామి దయతో అక్కడ కూర్చున్నారు, అలా చెప్పడం ప్రారంభించారు. అలా చెప్పి 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 2.5 సంవత్సరాల పాటు, అంటే 30 నెలలు, అంటే మనకు అర్థమైన భాషలో 900 రోజుల పాటు భాగవతాన్ని, రామాయణాన్ని చెప్పారు స్వామివారి దయ. 900 రోజులు ఒకసారి ఊహించండి, అంటే 900 గంటలు భాగవతాన్ని, రామాయణాన్ని స్వామివారి దివ్య సమక్షంలో చెప్పారు. మహాత్ములు, పెద్దలు స్వామి చెప్పారు, నేను చెప్తాను, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను అన్నారు. ఆ నమ్మకంతోనే స్వామి తప్పకుండా మీరందరూ కూడా సత్యసాయి సంస్థలలో చాలా కాలంగా ఉన్నారు, స్వామివారి మహిమలు మీకు అనేకం తెలుసునన్న విషయం నాకు తెలిసినప్పటికీ కూడా స్వామి నాతో చెప్పిస్తారన్నటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసముతో ఈ 7 రోజులు భాగవత సప్తాహాన్ని స్వామి చేయించాలని హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తూ ఆ భాగవత మహత్యాన్ని మనకి పోతనామాత్యుడు చక్కగా తెలుగులోకి అనువదించారు. పోతన గారి లోకానికి చాలా గొప్ప సేవ చేశారు. వేదవ్యాస మహర్షి అసలు భాగవతం ప్రారంభం ఎక్కడైందంటే, వ్యాసుడు ఈ లోకానికి వ్యాసో నారాయణ హరి, వ్యాసుడు సాక్షాత్తు నారాయణుడే అని చెప్పారు. అటువంటి నారాయణ స్వరూపమైనటువంటి వేదవ్యాస మహర్షి 4 వేదాలు, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము, 4 వేదాలు విభజించారు. అంటే వేదాలు కలగాపులగమైనటువంటి వేదాలని 4 వేదాలుగా విభజించారు. దాంట్లో నుంచి 1180 సుమారుగా 1180 ఉపనిషత్తులు రచించారు, బ్రహ్మసూత్రాలు రచించారు. ఇలా వేదాలని విభజించి 1180 ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, పంచమ వేదమైనటువంటి మహాభారతాన్ని మరల అందించారు, భగవద్గీతని అందించారు. ఇన్ని చేసి 18 పురాణాలు రచించారు. మద్వయం బద్వయం చైవ భ్రత్రయం చతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాన్ని పృథక్ అంటారు. అంటే పురాణాలు 18 పురాణాలు, 18 ఉపపురాణాలు రచించి నేను ఇంకా ఏదో చేయలేకపోయినే ఈ లోకానికని ఒంటరిగా ఆ యొక్క హిమవత్ పర్వత ప్రాంతాల దగ్గర సరస్వతీ నదీ తీరములో కూర్చొని ఒంటరిగా బాధపడుతున్నారంట. ఎవరు? ఇంత చేసినటువంటి వేద వ్యాస మహర్షి
ఒంటరిగా బాధపడుతున్నారంట, నేను ఏదో చేయలేకపోయాను ఈ లోకానికి అని చెప్పి. ఇంత చేసి కూడా 18 పురాణాలు, మత్స్య పురాణము, మార్కండేయ పురాణము, భవిష్య పురాణము, భాగవత పురాణము, బ్రహ్మ పురాణము, బ్రహ్మాండ పురాణము, బ్రహ్మ వైవర్త పురాణము, వాయు పురాణము, వరాహ పురాణము, విష్ణు పురాణము, వామన పురాణము, అగ్ని పురాణము, నారద పురాణము, పద్మ పురాణము, లింగ పురాణము, గరుడ పురాణము, కూర్మ పురాణము, స్కాంద పురాణము, 18 పురాణాలు రచించి ఇంత చేసి ఇంకా నేను ఈ లోకానికి ఏదో చేయలేకపోయినని బాధపడుతున్నారంట. అప్పుడు అక్కడ కూర్చొని బాధపడుతూ ఉంటే అప్పుడు అక్కడికి వచ్చారు ఎవరు? నారద మహర్షి. అంటే ఈ ఒక్క పురాణం ఒక్కటే అప్పటికి రచించబడలేదు. ఏమిటి? భాగవతము రచించబడలేదు. అప్పుడు నారద మహర్షి అక్కడికి వచ్చి, వ్యాస, దేనికోసం బాధపడుతున్నావంటే, అదే నాకు అర్థం కావట్లేదు మహాత్మా. ఇన్ని రచించాను కానీ నా మనస్సులో ఈ దుఃఖం పోలేదంటే, అసలు నీకు బాధ ఎందుకోసం కలిగిందంటే, అంచితమైన ధర్మ చేయమంతయు చెప్పితివి గాని అందులోన ఇంచుకుగాని విష్ణు కథలేర్పడ చెప్పవు. ధర్మములు ప్రపంచించిన మెచ్చుని హరి గుణ విశేషణములెన్నినిగాక నీకు నీ కొంచెమునొచ్చుటెల్ల హరిగోరుని తుంపుమున ఆర్య పూజిత. గొప్ప గొప్ప ధర్మాలన్నీ కూడా చెప్పావు, వేదాలన్నీ కూడా విభజించావు, ఏమిటేమిటో చెప్పావు. కానీ ఆ నారాయణుడి యొక్క దివ్య మహిమలని, ఆయన భక్తుల యొక్క చరిత్రని నీవు చెప్పలేదు. ఎక్కడో కొంచెం చెప్పావు. అలా కాదయ్యా, భక్తుడైనటువంటి భగవంతుడు లేడు, భగవంతుడైనటువంటి భక్తుడు లేడు. కాబట్టి ఆయన భక్తుల చరిత్ర నీవు రాయలేదు. కాబట్టి నీకు శుక్రవారము, శనివారము, ఆదివారము తప్ప మరొక రోజు లేనే లేదు. వాడు పుట్టడానికి కానీ, మరణించడానికి కానీ, ఏదైనా గొప్ప విషయాలు సాధించడానికి కానీ. కాబట్టి 7 రోజుల పాటు భాగవతాన్ని కనుక వింటే, శ్రవణము చేస్తే జీవితాంతం భాగవతము శ్రవణము చేసిన ఫలితము వస్తుందని చెప్పి భాగవత సప్తాహాన్ని ఏర్పాటు చేశారు మన పెద్దలందరూ. నారద మహర్షి వైకుంఠానికి వెళ్ళారంట. వెళ్తే నారాయణుడు అడిగారంట, నారద, ఈ లోకములో అందరికంటే ఎవరు గొప్పవారని చెప్పి అడిగారంట. అడిగితే నారదుడు అన్నాడంట, స్వామి, ఈ లోకములన్నిటికంటే కూడా భూమి చాలా గొప్పది స్వామి అన్నాడంట. ఎందుకోసం నారద భూమి గొప్పదంటే, స్వామి, ఈ మానవాళందరికీ కూడా పాడి పంటలతో సుఖంగా జీవించడానికి ఈ భూమి కారణము కాబట్టి ఈ భూమి చాలా గొప్పది స్వామి అన్నాడంట. అవునా? అట్లయినా మరి 3 వంతుల సముద్రమే ఉంది కదా, మరి భూమి గొప్పదా, సముద్రుడి గొప్పవాడా అన్నాడంట నారాయణుడు. నారద మహర్షి, అవును స్వామి, సముద్రుడే గొప్పవాడు అన్నాడంట. ఏమిటి నారద సముద్రుడు గొప్పవాడు అంటున్నావు? అంత గొప్ప సముద్రాన్ని అలనాడు అగస్త్య మహర్షి రాక్షసులందరూ కూడా వెళ్ళి సముద్ర గర్భములో దాక్కున్నారని తెలిసి దేవేంద్రుడు వచ్చి ప్రార్థన చేస్తే సముద్రం మొత్తాన్ని కూడా ఒక గుటకలో కేశవాయిశ్వహ అని తాగేశాడు. సముద్రం మొత్తాన్ని. ఎంత గొప్పవాలో చూడండి. జహ్ను మహర్షి గంగాదేవిని మొత్తాన్ని కూడా ఒక గుటకలో తాగేశాడు. మీకు ఎదర ముందుకెళ్ళేకి వస్తుంది. ఈయన అగస్త్యుడి సముద్రం మొత్తాన్ని కూడా ఒక గుటకలో తాగేశాడు. సరే, మరి సముద్రం గొప్పదా, అగస్త్యుడి గొప్పవాడా అన్నారంట. అవును స్వామి, అగస్త్యుడే గొప్పవాడు అన్నారంట. ఏమిటి నారద అగస్త్యుడు గొప్పవాడు అంటున్నావు? అంత గొప్ప అగస్త్యుడు ఆకాశములో చిన్న చుక్క మాదిరి ఉన్నాడు. మరి ఆకాశం గొప్పదా, అగస్త్యుడి గొప్పవాడా అన్నారంట. అవును స్వామి, ఆకాశమే గొప్పది స్వామి అన్నాడంట నారదుడు. ఏమిటి నారద అగస్త్యుడి గొప్ప ఆకాశం గొప్పది అంటున్నావు? అంత గొప్ప ఆకాశాన్ని వామనమూర్తిగా బలచక్రవర్తి దగ్గర 3 అడుగులు నేల దానం అడిగినప్పుడు, బలచక్రవర్తి 3 అడుగులు దానం ఇచ్చినప్పుడు వటువుగా వచ్చినటువంటి వామనమూర్తి ఇంతింతై వటడింతై మరియు తాడింతై అబో వీధిపై అంతై తోయిద మండలాగ్రమణ కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునిపై అంతై ధ్రువునిపై అంతై మహర్వాటిపై అంతై సత్య పదోనుతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధే అనుకుంటూ పెరిగిపోయి అఖండ భూమండలం మొత్తాన్ని ఒక్క పాదముతో ఆక్రమించేసి ఆకాశం మొత్తాన్ని ఒక్క పాదముతో ఆక్రమించేశాడు కదా, మరి భగవంతుడి గొప్పవాడా, ఆకాశం గొప్పదా అని అడిగాడంట. అవును స్వామి, భగవంతుడే గొప్పవాడు స్వామి అన్నాడంట నారదుడు. ఏమిటి నారద భగవంతుడు గొప్పవాడు అంటున్నావు? అంత గొప్ప భగవంతుని కూడా భక్తుడు తన ప్రార్థనతో అవతారాలు ధరించినట్టుగా చేసి
తన కోరికలన్నీ కూడా తీర్చుకుంటున్నాడంటే భగవంతుడి కంటే భక్తుడే గొప్పవాడని చెప్పి అన్నాడంటే. అంటే ఈ భక్తుడి పాత్ర ఎంత గొప్పదో చూడండి. ఎంతమందికి భగవంతుడి పట్ల భక్తి కలుగుతుంది, ఎంతమంది ప్రతిరోజు కూడా దేవాలయానికి వెళ్తారు, ఎంతమంది ప్రతిరోజు కూడా భగవంతుడికి సంబంధించినటువంటి చరిత్రలు చదువుతారు. కోట్లాది మంది మనుషుల్లో వేల మంది మాత్రమే ఉంటారు సీజనల్ డివోటీస్ అన్నారు స్వామి. శుక్రవారం మాత్రమే కొంతమంది దేవాలయానికి వెళ్తారు, గురువారం మాత్రమే కొంతమంది దేవాలయానికి వెళ్తారు, సోమవారం మాత్రమే కొంతమంది దేవాలయానికి వెళ్తారు. భగవంతుడు కూడా నీకు సోమవారం కనుక దేవాలయానికి వెళ్తే నీకు మంగళవారం ఆపదొచ్చిందనుకో, అప్పుడు భగవంతుని ప్రార్థన చేస్తే, భగవంతుడా నాకు ఈ ఆపదొచ్చింది గట్టెక్కించంటే, సారీ బంగారు నువ్వు సోమవారం మాత్రమే నా గుడికి వస్తావు కాబట్టి ఈరోజు మంగళవారం కాబట్టి నేను కూడా సోమవారం వచ్చి నీకు కాపాడుతానంటే మీరందరూ ఏమవుతారని అడిగారు సత్యసాయి పరమాత్ముడు. చూడండి, అట్లా కాకుండా స్వామి సత్యసాయి సేవా సంస్థల్ని ఏర్పాటు చేసి ప్రతి నిత్యము కూడా భజన, ప్రతి నిత్యము కూడా నగర సంకీర్తన, బాల వికాసు, అనేక సేవలు, అనేక కార్యక్రమాలు సత్యసాయి పరమాత్ముడు ఏర్పాటు చేసి మనకి తెలియకుండానే మనల్ని కూడా తరింపజేస్తున్నటువంటి అద్భుత అవతారం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అవతారం. భాగవతములు, మహాభారతములు అనేక సందర్భాలలో భక్తుల చరిత్రలు అనేక విధముగా వర్ణించబడ్డాయి. ఒకసారి స్వామి అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు సహదేవుడిని పిలిచాడు. సహదేవుడు మీకు తెలుసు కదండి, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. ఈ సహదేవుడిని పిలిచి, సహదేవా ఈ యుద్ధము ఆగాలంటే ఏమి చెయ్యాలి అని అడిగారు. ఏమడిగారంటే, సహదేవా ఈ యుద్ధము ఆగాలంటే ఏమి చేయాలి? అప్పటికే యుద్ధము అనివార్యము, యుద్ధము డిసైడ్ అయిపోయింది. ఆ యుద్ధము ఆగాలంటే ఏమి చెయ్యాలి అని అడిగారు. ఎవరు? కృష్ణ పరమాత్ముడు సహదేవుడిని అడిగారు. అడిగితే సహదేవుడు చెప్పాడు, ఓ తప్పకుండా ఆపొచ్చు కృష్ణ అన్నాడు. అవునా, ఎప్పుడు చెప్పు అని అడిగాడు కృష్ణుడు. 4 పనులు చేయాలి కృష్ణ, ఆ 4 పనులు చేసి యుద్ధం ఆగిపోతుంది అన్నాడు. చెప్పు సహదేవ చేద్దాం అన్నాడు. 1, మొట్టమొదట ఈ ధర్మరాజుని ఈ రాజ్యములో లేకుండా బయటకు తీసుకుని వెళ్ళిపోవాలి. ధర్మరాజు ఉంటే చాలా కష్టం కాబట్టి ఆయన ముందు బయటకు తీసుకొని వెళ్ళిపోవాలి. ఓకే, 2 ఏం చేయాలి అని చెప్పి అన్నగాడు. ఈ భీముడు ఉన్నాడు కదా, ఈయన దగ్గర గద తీసుకొని ఈయన కాలు చేతులు కట్టేసి ఒక దగ్గర పడే. ఓహో సరే. 3వది ఏమి చేయాలి? ఈ అర్జునుడు ఉన్నాడు కదా, అర్జున, ఫల్గుణ, కిరీటి, సవ్యసాచి, ధనుంజయ, వివిత్స, శ్వేతవాహన గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి వాడు అర్జునుడు. ఈ అర్జునుడిగా గాంధీవాన్ని తీసుకొని, అది ఆ అర్జునుడు పట్టుకుంటే గాంధీవం, అది పక్కన పెడితే అది పెద్ద శవములాగా పాముల్లాగా వికృత రూపాలతో కనిపిస్తూ ఉంటుంది మాట అది. అందుకని 1,00,000 ధనుసులతో సమానం అన్నమాట అర్జునుడి యొక్క గాంధీవం. ఈ గాంధీవాన్ని తీసుకొని అర్జునుడిని కూడా కట్టేసి ఎక్కడైనా పడేయాలన్నాడు. సరే ఈ 3 చేస్తాం. 4వది ఏం చేయాలని చెప్పంటే కృష్ణ పరమాత్మను కూడా కట్టేసి ఎక్కడైనా పెట్టేయాలన్నాడు. అంతే. అప్పుడు అడిగాడు కృష్ణుడు, సహదేవా ధర్మరాజును బయటికి పంపించడం వీలవుతుంది, భీముడి కథ తీసుకోవడం కట్టేయడం వీలవుతుంది, ఆ యొక్క గాంధీవాన్ని తీసుకొని అర్జునుడిని కూడా బంధించడం వీలవుతుంది, నన్ను ఎట్లా కడతావయ్యా నువ్వు అంటే, ఓ కృష్ణ ఆ 3 చాలా కష్టం, నిన్ను కట్టడమే చాలా సులువు అన్నాడు సహదేవుడు. ఏమిటని కృష్ణుడు ఆశ్చర్యపోతూ, నన్ను కడతావా, సరే కట్టు చూస్తానన్నాడు. సరే అని చెప్పి ఆయన ఒక్కసారి పంచేంద్రియాల యొక్క ఉన్మాదాన్ని లోపలికి అణించి, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అని చెప్పి మనస్సుతో కృష్ణ పరమాత్ముడు బంధించేశాడు మాట. అంతే. అలా బంధించేగానే కృష్ణుడు, వదులు సహదేవా, వదులు సహదేవా, సహదేవా నన్ను వదులు, నన్ను వదులు అని కృష్ణ పరమాత్ముడిగా గోలు పెట్టాడని చెప్పారు మాట. చూడండి, అర్థమైందా? వాళ్ళను వదిలిపెట్టడం బంధించడం కష్టము, కానీ నిన్ను బంధించడం చాలా సులువు కృష్ణ. నువ్వు భక్త పరాధీనుడివి. ఎవరైతే భక్తి శ్రద్ధలతో కూర్చొని నీ నామాన్ని స్మరిస్తారో వాళ్ళందరికీ నీవు బంధించబడిపోతావు. నీవు మద్భక్తామి ఎత్ర గాయంతే తత్ర దిష్టామి నారద అని నువ్వు శబదము చేసేవయ్యా, కాబట్టి నిన్ను కట్టడమే చాలా సులువు అని చెప్పారు. అదే విషయాన్ని
అదే సంఘటన ఇక్కడికి తీసుకొని వస్తే సత్యసాయి పరమాత్ముడి దగ్గరికి తీసుకుని వద్దాం. ఇప్పుడు స్వామివారి దగ్గర రాధాకృష్ణ అనే ఒక భక్తుడు ఉండేవారు. చాలా బాగా సేవ చేసేవారు స్వామికి. ఎల్లప్పుడూ కూడా స్వామి ఆంతరంగిక సేవకులుగా ఉండేవారు. ఒకసారి స్వామికి ఒక భక్తుడు మంచి కారు ఇచ్చారు. ఆ కారు రాగానే స్వామి కూడా చాలా సరదాగా, కొత్త కారు వచ్చింది, రాధాకృష్ణ వెళ్ళారా అంటే స్వామి రూములో ఉండేవారు బెంగళూరులో. ఆ రాధాకృష్ణ కిందకి వచ్చి పద ఒక రౌండ్ అలా వెళ్ళొద్దాం అన్నారు స్వామి. సరేని రాధాకృష్ణ కారులో కూర్చున్నారు, స్వామి కూడా కారులో కూర్చున్నారు. పిల్లలందరూ చాలా సంతోషంతో కారు డోరు స్వామి కూర్చోగానే వేశారు. ఇలా వేయగానే స్వామి కాలు ఆ కారు డోర్లో ఉండిపోయింది. స్వామి ఒక్కసారి అని ఇలా అని ఒక్కసారి దున్నపోతు అనేసి స్వామి కారు మూవ్ చేసేసారు. కొంత దూరం వెళ్ళాక రాధాకృష్ణ కారు ఆపు అని స్వామి ఆపి డోర్ తీసుకొని ఆ కాలు ఇలా లోనకి తీసుకున్నారు. చూస్తే కాలంతా ఎర్రగా వాసిపోయింది. చాలా భయపడి చాలా బాధపడ్డారు రాధాకృష్ణ. స్వామి అక్కడే చెప్పుంటుంటే, అక్కడే చెప్తే ఆ పిల్లవాడు చాలా బాధపడతాడు, మిగతా భక్తులు కూడా వాడిని కోప్పడతారు, అందుకోసం నేను అక్కడ చెప్పలేదని చెప్పారు సత్యసాయి పరమాత్ముడు. సరే ఇప్పుడు వెనక్కి వచ్చారు. వెనక్కి వచ్చి స్వామి పైకి వెళ్ళారు. తన రూమ్లోకి వెళ్ళాక స్వామివారికి ఉన్నటువంటి ఒక డాక్టర్ని ఫోన్ చేశారు, పిలిపించారు. మన వాళ్ళు చూశారు, స్వామి ఇది యాక్చువల్ గాలి పగులు వచ్చింది లోపల, కాబట్టి దీనికి కట్టు కట్టాలి, మీరు వారం రోజులు ఎక్కడికి వెళ్ళకూడదు స్వామి, నడవకూడదు, మళ్ళీ చాలా ఎక్కువైపోతుంది అని భౌతికంగా ఒక శారీరకంగా స్వామికి ఏం చెప్పాలో అవన్నీ చెప్పారు. సరే సరే అట్లాగే అని చెప్పారు స్వామి. కట్టి ఆయన చేయాల్సిన పని ఆయన చేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఇప్పుడు స్వామి కొద్దిసేపు అయ్యాక భోజనానికి వెళ్ళాలి. స్వామి రూమ్ ఇక్కడ ఉంటే దాదాపు ఒక 150 అడుగులు నడిచి అవతలికి వెళ్ళాలి. స్వామి ఇప్పుడు ఆ భోజనానికి వంటగదికి నడక ప్రారంభించారు. స్వామి కొంచెం నడుస్తూ అని చాలా నొప్పిగా, స్వామికి నొప్పి వస్తే ఆ నొప్పిని వ్యక్తం చేశారు. ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళు, విద్యార్థులు, పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు. వాళ్ళు చాలా స్వామి నొప్పిని చూసి చాలా బాధపడ్డారు. రాధాకృష్ణ గారు ఆ బాధ భరించలేక వెంటనే వచ్చి స్వామిని ఇలా అమాంతంగా 2 చేతుల్లోకి ఇలా ఎత్తేసుకున్నారని. అంతే ఇలా ఎత్తేసుకొని చకముని తీసుకొని వెళ్ళిపోతుంటే స్వామి రాధాకృష్ణ వదులు, రాధాకృష్ణ వదులు, రాధాకృష్ణ వదులు, రాధాకృష్ణ అని అంటూ ఉంటే అలనాడు కృష్ణ పరమాత్ముడు సహదేవుడి చేత బంధించబడి వదులు సహదేవా, వదులు సహదేవా, వదులు సహదేవా అంటే ఎట్లా ఉందో ఇక్కడ రాధాకృష్ణ చేత బంధించబడి సత్యసాయి పరమాత్ముడు వదులు రాధాకృష్ణ, వదులు రాధాకృష్ణ అంటే అట్లాగే ఉంది. ఎందుకంటే ఆ కృష్ణుడే ఈ సాయి కృష్ణుడి కాబట్టి, భక్త పరాధీనుడి కాబట్టి అలా రాధాకృష్ణ ఎత్తుకుని తీసుకుని వెళ్ళిపోయి స్వామిని రూములో పెట్టి, స్వామి ఇంకా ఎప్పుడు కూడా మీరు బయటకు రాకూడదు, అంతే మీరు ఇక్కడే ఉండాలని చెప్పి స్వామిని ఆజ్ఞాపించాడండి. భక్త పరాధీనుడు అంటే అది మాట చూడండి. అలా స్వామి ఆ కృష్ణావతారంలో చూపించినటువంటి అనేక ఘట్టాలని మరలా ఇక్కడ సత్యసాయి అవతారంలో కూడా చూపించారు. ఇక్కడికి వచ్చేసరికి భాగవతాన్ని 7 రోజులలో మరణిస్తారు అన్నటువంటి పరీక్షిత్ మహారాజుకి సుఖయోగీంద్రుల వారు చెప్పారు. అసలు భాగవతం చెప్పే సందర్భమే చాలా వైవిధ్యం. 7 రోజుల్లో మరణిస్తారు అని చెప్పంటే ఎవరికైనా ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. ఎవరికైనా అనారోగ్యం వస్తే మనకి ఎండ్ ఆఫ్ డేట్ తెలియకపోయినా ఎప్పటి నుంచే మనకి మనస్సులో ఏమవుతుందో అనిపిస్తుంటారు. ఎవరికైనా కొన్ని జబ్బులు చెప్పడానికి సభాముఖంగా బాగుంటుంది కాబట్టి కొన్ని వస్తే వాళ్ళకి ముందుగా తెలిసిపోతుంది, వీళ్ళు 3 నెలల కంటే ఎక్కువ ఉండదు, అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉంది, ఆఖరి స్టేజ్లో ఉంది అని కూడా డాక్టర్లు చెప్పేస్తారు. అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళకి ఎలా ఉంటుంది? కానీ ఇక్కడ 7 రోజుల్లో చనిపోతావు అని చెబితే శమీక మహర్షి కుమారునటువంటి శృంగి ఇచ్చినటువంటి శాపము కారణముగా తక్షకుడటువంటి విషసర్పము చేత నేటికి 7వ దినము నాడు సూర్యచంద్రుడు అడ్డు వచ్చినా కూడా నీ చావుని ఆపలేరు అనే శాపాన్ని పెట్టాడు శృంగి. సరే శాపము తెలుసుకున్నటువంటి పరీక్షిత్ ఏం చేశాడంటే మనలాగా ఆలోచన చేయలేదు. వెంటనే గంగానది తీర ప్రాంతానికి వెళ్ళి
మహర్షులందరినీ, గురువులందరినీ, పెద్దలందరినీ కూడా నేను 7 రోజుల్లో మరణిస్తానని నాకు తెలిసింది. ఈ శాపము కూడా నాకు వరమే. ఎందుకోసమంటే ఎవరికి వాళ్ళ మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. నాకు మాత్రం నా మరణం ఎప్పుడు వస్తుందో ఖచ్చితంగా తెలిసింది. కాబట్టి ఇది నాకు అదృష్టం. ఈ 7 రోజులు కూడా నేను ఏమి చేస్తే తరిస్తానో దయచేసి చెప్పండి అని ప్రార్థించినటువంటి మహాభక్తుడు పరీక్షిత్ మహారాజు. చూడండి, అక్కడ కూర్చుని ప్రార్థన చేస్తే ఎందరో గొప్ప వాళ్ళందరూ కూడా వచ్చి అనేక విధాలుగా చెప్పడం ప్రారంభిస్తూ ఉంటే అప్పుడు అక్కడికి సుఖయోగీంద్రుల వారు వచ్చారు. సుకుడు ఎవరండి? ఎవరు కుమారుడండి? వేదవ్యాస మహర్షి కుమారుడు సాక్షాత్. ఎవరైతే ఇన్ని 4 వేదాల్ని, ఉపనిషత్తుల్ని, బ్రహ్మసూత్రాల్ని, భాగవతాన్ని, మా పంచమ వేదమైనటువంటి మహాభారతాన్ని, 18 పురాణాలని, ఉపపురాణాలని రచించి ఈ లోకానికి ఎవరైతే అందించారో అటువంటి మహాత్ముడు భాగవతాన్ని మాత్రం ఒక సుకుడికి చెప్పారు. సుకుడేమో మహాజ్ఞాని, తీవ్ర వైరాగి. భాగవతాన్ని ఆయనకి చెబితే ఆయన ఇక్కడికి ఇప్పుడు వచ్చి 7 రోజుల్లో చనిపోబోతున్నటువంటి వారికి ఏమి చెప్పాడంటే ఉపనిషత్తులు చెప్పలేదు, భగవద్గీత చెప్పలేదు, బ్రహ్మసూత్రాలు చెప్పలేదు, భాగవతాన్ని చెప్పాడు. ఈ భాగవతం అంత గొప్పది మాట. చూడండి, అంటే భక్తుల చరిత్రను చెప్పాడు, భగవంతుడి యొక్క చరిత్రను చెప్పాడు. కానీ మనకు కొంచెం తెలిస్తే ఇవన్నీ అవసరం లేదండి. నేను ఇంకా వెళ్ళిపోయాను, ఎక్కడికో వెళ్ళిపోయాను. ఎక్కడికి? వేదాలు, ఉపనిషత్తులన్నీ కూడా నువ్వు తెలుసుకోమన్నాయి కాబట్టి నన్ను నేను తెలుసుకుంటున్నాను, నాకు ఏమీ అవసరం లేదు అనుకుంటూ ఉంటాం. అందుకని స్వామి దగ్గరికి ఒకడు వెళ్ళి, ఒక భక్తుడు నీకేం కావాలని అడిగితే, స్వామి నేనేమో సాక్షాత్తు దైవం స్వామి, కాబట్టి నేను దేవుడిగా అయిపోవాలి స్వామి, నేను దేవుడిగా నీలో కలిసిపోవాలని చెప్పంటే స్వామి అన్నారు, నోరు మూసుకొని నువ్వు ముందు మనిషిగా బ్రతుకు చాలు, ఆ తర్వాత దేవుడిగా చూద్దామన్నారు స్వామి. నువ్వు ముందు మనిషిగా బ్రతకడం నేర్చుకో, ఆ తర్వాత దేవుడి సంగతి తర్వాత చూద్దామని చెప్పారు సత్యసాయి పరమాత్ముడు. ఇక్కడికి వచ్చేసరికి ఎందుకు ఒక ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు అన్నీ ఉన్నప్పటికీ కూడా ఏం చెప్పాడు? భాగవతాన్ని చెప్పాడు. 7 రోజులు ఆయన అక్కడికి వచ్చి, నాయన నీకు 7 రోజులు ఉంది, కానీ ఏదో పూర్వం కట్వాంగుడు ఉన్నటువంటి ఒక రాజు ఉన్నాడు. ఆయనైతే నువ్వు 7 రోజుల్లో మోక్షాన్ని తప్పకుండా పొందుతావు. కారణం ఏమిటంటే ఆయన ఒక ముహూర్త కాలంలో మోక్షాన్ని పొందాడు. అటువంటిది నువ్వు 7 రోజుల్లో పొందకుండా ఉంటావా అని ప్రారంభించాడు. ఇది ఎవరికైనా కష్టం వస్తే, నష్టం వస్తే, ఆపద కలిగితే, బాధలు వస్తే, ఏమైనా సమస్యలు వస్తే మనము వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడవలసింది ఏమిటో పరీక్షిత్ దగ్గర సుఖయోగీంద్రులు మాట్లాడి చూపించారు. ఏం మాట్లాడారు? నాయనా నీకు తప్పకుండా మోక్షం వస్తుంది, నీవు తప్పకుండా 7 రోజుల్లో తరించి తీరుతావు అన్నాడు. స్వామి 7 రోజుల్లో ఎలా తరిస్తాను అని చెప్పంటే, చెబుతున్నాను కదా నాయన, నీకంటే ముందు కట్వాంగుడనటువంటి ఒక మహారాజు ఉన్నాడు. ఆయన ఒకానొకప్పుడు దేవదానవులకి యుద్ధము జరిగింది. దేవదానవులకి యుద్ధము జరిగితే ఆ దానవుల చేత దేవతలు ఓడిపోతూ ఉంటే దేవతలు వచ్చి ఈ కట్వాంగుడు సహాయాన్ని అడిగారు. అప్పుడు ఈ కట్వాంగుడు తన చతురంగ బలాలతో వెళ్ళి దానవుల్ని యుద్ధములో మట్టు పెడితే అప్పుడు దేవతలు రక్షించబడితే దేవతలు అడిగారు, మాకు సహాయం చేసేవి కాబట్టి ఓ కట్వాంగ మహారాజా నీకు ఏమి కావాలో కోరుకో అని అడిగారు. నాకు ఏమి కావాలి అడిగారు కాబట్టి అడుగుతున్నాను, ఇంకా నా ఆయుష్ ఎంతకాలం ఉందో చెప్పండి అని అడిగాడు. ఎవరైనా అలా అడుగుతారా? తెలిస్తేనే మనకి భయం కలుగుతుంది. కానీ ఆయన అడిగాడు, ఇంకా నా ఆయుష్ ఎంతకాలం ఉంది అని అడిగితే, నువ్వు బాధపడకూడదు, భయపడకూడదు అంటే ఏమీ బాధపడను, ఏమీ భయపడను, చెప్పండి నా ఆయుష్ ఎంతకాలం ఉందో చెప్పండి అంటే, ఒక ముహూర్త కాలము మాత్రమే నీ ఆయుష్ ఉంది అని చెప్పారండి. ఒక ముహూర్తం అంటే 2 గడియలు, ఒక గడియ అంటే 24 నిమిషాలు, ఒక ముహూర్తం అంటే 48 నిమిషములు, ఒక ముహూర్త కాలం అంతే అని చెప్పారండి. చాలా కృతజ్ఞతలు మీకు అని చెప్పి వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పి అతడు వెళ్ళి ఆ పరమ పవిత్రమైనటువంటి ఆసనాన్ని ఏర్పాటు చేసుకొని కూర్చొని మానసికంగా అప్పటికప్పుడే తనకున్నటువంటి పుత్రుల్ని, భార్యని, బిడ్డల్ని, సంసారాన్ని, స్నేహితుల్ని, బంధువుల్ని ఎవరెవరైతే హతపూర్వం తన మనస్సులో స్థానాన్ని ఆక్రమించి కూర్చున్నారో వాళ్ళందరినీ మానసికంగా తెగించి వేసేసి ఒక ముహూర్త కాలంలోనే మోక్షాన్ని పొందాడయ్యే కట్వాంగుడు, నీవు కూడా 7 రోజుల్లో తప్పకుండా పొందుతావని చెప్పారు. ఇక్కడ మన విషయానికి వస్తే ఇది భాగవతం.
మనకి ఎవరికైనా ఆపద వస్తే, కష్టం వస్తే, సమస్యలు వస్తే శారీరక, మానసిక, ఆర్థిక, ఆధ్యాత్మిక ఈ 4 సమస్యలే మనకు వస్తాయి. ఎవరికైనా శారీరకంగా అనారోగ్యాలు వస్తాయి, మానసికంగా ఎవరో ఏదో అన్నారని, లేకపోతే ఏదో పొందలేకపోయామని ఏవో దుఃఖాలు వస్తాయి, ఆర్థికంగా కష్టాలు వస్తాయి, ఆధ్యాత్మికంగా మనకి ఎవరు పాట ఇవ్వలేదనో, మైక్ ఇవ్వలేదనో, దండ వేయలేదనో, జ్యోతి ముట్టించలేదనో, చివరికి ఆధ్యాత్మికలోనికి వచ్చినా మనకి ఈ బాధలు తప్పలేదు. ఇక్కడ కూడా ఈ బాధలు ఉంటాయి. కాబట్టి ఈ 4 రంగాల్లో బాధలు వస్తే, ఎవరైనా అనారోగ్యముతో ఉంటే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు క్యాన్సర్ అని చెప్పారని డాక్టర్లు చెప్పారని ఆయన కనుక చెబితే, క్యాన్సరా ఏమవుతుంది, ఏమీ కాదు, మా ఇంటి పక్క వాళ్ళకి క్యాన్సర్ వచ్చి 5 సంవత్సరాలు అయ్యింది, ఏమీ కాలే, చాలా దర్జాగా తిరుగుతున్నారు, ధైర్యంగా ఉన్నారు, ప్రశాంతంగా ఉన్నారు అని కనుక మనం చెప్పేమనుకోండి, పరమాత్ముడు. ఎవరికైనా వస్త్రము లేక బాధపడుతూ ఉంటే వారికి ఒక వస్త్రాన్ని కనుక నీవు ఇస్తే నీకు జీవితాంతం కూడా వస్త్రాలకి లోటు లేకుండా చేస్తానని చెప్పారు సత్యసాయి పరమాత్ముడు. ఎవరైనా బాధల్లో, కష్టాల్లో, సమస్యల్లో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక కన్నీటి బొట్టును కనుక నీవు తుడిస్తే జీవితంలో నీకు కన్నీళ్ళే రాకుండా నేను చూస్తానని చెప్పారు సత్యసాయి పరమాత్ముడు. మనం ఈ సత్సంగాల ద్వారా, సాయి చరిత్రల ద్వారా, భాగవత చరిత్రల ద్వారా మనము తెలుసుకోవలసినటువంటిది ఇది. భగవంతుడు చరిత్రని అడ్డు పెట్టుకొని మనము తెలుసుకోవాల్సింది మన చరిత్ర. ఆ చరిత్ర తెలుసుకొని మనం ఇక్కడి నుంచి చాలా బాగుందని చప్పట్లు కొట్టి వెళ్తే మీకు ఏమీ రాదు, నాకు కూడా ఏమీ రాదు. కాబట్టి మనము తెలుసుకోవాల్సింది మనకి అనుసంధానము చేసుకొని మనము ఎలా ఉంటే మన స్వామి అనుగ్రహాన్ని పొందుతామో మనము తెలుసుకోవాలి. అందుకని స్వామి అన్నారు, ఈ ప్రపంచంలో ఎవరు కూడా నీకు స్నేహితులు కాదు, ఈ బంధువులందరూ కూడా రాబంధులు వీళ్ళందరూ అన్నారు సత్యసాయి పరమాత్ముడు. నీ దగ్గర డబ్బులుంటే, నీ జేబులో డబ్బులుంటే, నీకు అధికారం ఉంటే, నీకు పదవి ఉంటే వీళ్ళందరూ నీ చుట్టూ చేరతారు తప్ప నీకు అధికారం పోతే, నీ డబ్బులు పోతే, నీకు ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా కష్టాలు వస్తే వీళ్ళు ఎవరు కూడా రారు. కాబట్టి ఈ లోకంలో ఎవరైనా పర్మనెంట్ ఫ్రెండ్ అంటూ నీకు ఉన్నాడంటే గాడ్ ఈజ్ యువర్ పర్మనెంట్ ఫ్రెండ్ అని చెప్పారు. అందుకే 9 భక్తి మార్గాల్లో ఏమున్నదండి? శ్రవణం, కీర్తనం, విష్ణోస్మరణం, పాదసేవనం, వందనం, అర్చనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం. సఖ్యము, స్నేహము తర్వాతే నీవు ఆత్మ నివేదనాన్ని పొందుతావు, భగవంతుని యొక్క సంపూర్ణటువంటి అనుగ్రహాన్ని పొందుతావు అని చెప్పారు. కాబట్టి ఇక్కడ పరీక్షిత్ మహారాజు ఆ విధముగా ప్రారంభించాడు. నీకు ఏమి కాదయ్యా, నీవు తప్పకుండా తక్షకుడు వచ్చి నిన్ను కాటి వేసినా కూడా నీవు తప్పకుండా ముక్తిని పొందుతావు, మోక్షాన్ని పొందుతావు. ఆ భగవంతుని యొక్క చరిత్రని నీకు చెబుతాను విను అంటూ చెప్పాడు. మనం అంటే ఆ భగవంతుడి చరిత్రలు ఎన్నో చరిత్రలు, మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, పరశురామ, వామన, పరశురామ, రామ, బలరామ, కృష్ణ, శ్రీ వెంకటేశ్వర, షిరిడి సాయి, సత్యసాయి, ఇలా ఎన్నో అవతారాలు వచ్చాయి. అమ్మవారు 16,000 అవతారాలు ఎత్తారని దేవి భాగవతము చెబుతుంది. స్వామివారు ప్రధానమైనటువంటి 22 అవతారాలు ఎత్తారని చెబుతుంది. మనందరం కూడా మొన్నటి రోజునే దేవి పూజలు చేసుకున్నాం. పొదనామాత్రుడి కూడా అమ్మని భాగవతాన్ని ప్రారంభిస్తూ ముందు అమ్మతోనే ప్రారంభించాడు. అమ్మల గన్నయమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడిపారడి బుచ్చనయమ్మ, తన్నులు నమ్మిన వేల్పుటమ్మల మనంబున యుండడియమ్మ, దుర్గమాయమ్మ. కాబట్టి అటువంటి అమ్మని ప్రార్థన చేస్తూ పొదనామాచుడు ప్రారంభించాడు. దేవి నవరాత్రుల్లో ప్రథమం శైలపుత్రేచ, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రగంటేతి, కూష్మాండేతి చతుర్థకం, పంచమం స్కందమాతేతి, షష్టం కాత్యాయనీచ, సప్తమం కాళరాత్రీతి, మహాగౌరీత చ అష్టమం, నవమం సిద్ధదాత్రీతి, నవదుర్గా ప్రకీర్తిత అంటూ ఆ అమ్మనే మనందరం కూడా ప్రార్థన చేశాం. ఎవరు ఆ అమ్మ? ఈ లోకములో ఏ అవతారాన్ని తీసుకున్నా రాముడు అంటే రాముడిగానే ఉంటుంది, కృష్ణుడు అంటే కృష్ణుడిగానే ఉంటుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి అవతారాన్ని తీసుకుంటే శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి అనుకుంటూ మనందరం కూడా అక్కడికి వెళ్ళినా స్వామివారిని కూడా పురుష రూపముతో మాత్రమే మనం ప్రార్థన చేస్తాము. కానీ ఈ ప్రపంచములో అమ్మవారిగా, పురుషుడిగా, ఇద్దరు రూపాలతో కూడా, అంటే సాయి లక్ష్మి, సాయి దుర్గా, సాయి సరస్వతి, సాయి జగన్మాత, సాయి రామ, సాయి కృష్ణ, సాయి శివ, సాయి బుద్ధ అని అమ్మవారిగా,
మరలా పురుషుడిగా స్వామివారిగా ఆరాధించబడి ప్రార్థించబడి పూజించబడినటువంటి ఏకైక అవతారం భగవాన్ శ్రీ సత్యసాయి అవతారం. అటల్ బిహారీ వాజ్పేయి గారు మనందరికీ తెలుసు కదా, ప్రైమ్ మినిస్టర్, ఎక్స్ ప్రైమ్ మినిస్టర్. స్వామివారిలో ఐక్యం చెందారు. వారు ఆర్ఎస్ఎస్లో ఉన్నప్పుడు నుంచి కూడా స్వామివారి దగ్గరికి వచ్చేవారు. స్వామివారి భక్తులు వారు కొంతమంది భక్తులతో కలిసి ఇంటర్వ్యూ రూమ్లో ఉన్నారు. స్వామి అక్కడ ఉన్నటువంటి భక్తులతో మాట్లాడుతూ ఉన్నారు. స్వామి వాజ్పేయి గారిని అడిగారు, వాజ్పేయి నీకు అర్థమైందా నేనేం మాట్లాడుతున్నానో అని అడిగారు. స్వామి అర్థం కాలేదు స్వామి అన్నారు. అది ఆయా దేశాల్లో వాళ్ళ లోకల్ లాంగ్వేజ్, ఆ భాషలో నేను మాట్లాడి వాళ్ళకి చెప్పాను అన్నారు. అవును స్వామి చాలా సంతోషం అన్నారు. అలా స్వామి వారి విద్యార్థులు అంతా చూసి, స్వామి ఒక చిన్న కోరిక అన్నా చెప్పు వాజ్పేయి అన్నారు. స్వామి మీ విద్యార్థులు చాలా డిసిప్లైన్గా, చాలా చక్కగా, చాలా సమర్థవంతంగా, మంచి నాయకత్వ లక్షణాలు కలిగి ఉన్నారు కదా. మీ విద్యార్థులే రాజకీయాల్లోనికి వచ్చి ఎమ్మెల్యేలుగా, మినిస్టర్లుగా రకరకాల పదవులు చేపడితే ఈ దేశం చాలా బాగుపడుతుంది కదా స్వామి అన్నారు. వద్దు, ఇవన్నీ కూడా అవి పాలిట్రిక్స్. ఆ పాలిట్రిక్స్ మీరు పాలిటిక్స్ అంటారు కానీ అవి పాలిటిక్స్ కాదు, అవి పాలిట్రిక్స్. ఆ ట్రిక్స్ ఇవి కూడా నా విద్యార్థులకి తెలియవు. వాళ్ళది లేత మనస్సులు, నిష్కల్మసమైనటువంటి మనస్సులు, వాళ్ళని అలాగే ఉండని అన్నారు సత్యసాయి పరమాత్ముడు. ఈయన మరి కొంచెం ముందుకు వచ్చి, స్వామి ఏమనుకోకపోతే మరొక చెప్పు వాజ్పేయి. స్వామి మీరే ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉంటే ఈ దేశం ఎంతో బాగుపడుతుంది కదా అని అన్నారు. స్వామి ఒకసారి నవ్వి, ఏ వాజ్పేయి నేను ప్రధానమంత్రిగా ఉండడం కాదు, ఈ దేశానికి ఎవరు ప్రధానమంత్రులు అవ్వాలో, ఈ ప్రపంచంలో ఎప్పుడు ఎక్కడ ఎవరు ప్రధానమంత్రులు అవ్వాలో నిర్ణయించేవాడిని నేను అని చెప్పారు సత్యసాయి పరమాత్మ. నేను ప్రధానమంత్రిగా కూర్చోవడం కాదు, ప్రధానమంత్రులు తయారు చేస్తాను నేను అని చెప్పారు సత్యసాయి పరమాత్ముడు. అలాగే శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా కంసుడిని సంహరించాడు. వేల సంవత్సరాలు ఈ భూ ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళి అంతా కలిసి తపస్సు చేసినా కూడా నా మహిమని మాత్రం కూడా తెలుసుకోలేరని చెప్పారు సత్యసాయి పరమాత్ముడు. వేల సంవత్సరాలు ఈ భూమండలం ఉన్నటువంటి మానవాళి అంతా కూడా అని ఎందుకోసం తెలుసుకోలేదంటే భాగవతంలో పొదునామాత్రుడే చెప్పాడు. చతుర్ముఖ బ్రహ్మగారు నా గురించి తెలుసుకోలేకపోయారు, ఆయన కూడా మాయలో పడ్డాడు. నారద మహర్షి నా కోసం తెలుసుకోలేకపోయాడు, మాయను జయించానని నారదుడు కూడా బుట్టలో పడ్డాడు. దేవి భాగవతములో చాలా అద్భుతంగా వర్ణిస్తారన్నమాట. నారదుడు నేను మాయను జయించానని ఆయన కూడా ఒక అందమైనటువంటి స్త్రీని చూడగానే నారాయణుడి దగ్గరికి వెళ్ళి, నారాయణ నీ రూపం నాకు కావాలన్నాడు. ఎందుకోసమయ్యా అని చెప్పంటే, నువ్వు మాయను జయించావు కదని చెప్పంటే, ఆ మాయాగీయ పక్కన పెట్టు, ఆ సౌందర్యవతిని మాత్రం నేను పెళ్లి చేసుకోవాల్సిందే అన్నాడు నారద మహర్షి. కాబట్టి నీ రూపం, హరి రూపం నాకు కావాలి అని చెప్పంటే, నారాయణుడు ఆ హరి అవుదువుగా అని చెప్పన్నాడు. హరి అంటే కోతి అని కూడా ఒక అర్థం మాట. అప్పుడు కోతి రూపాన్ని నారద మహర్షికి ఇచ్చేస్తే, అప్పుడు నారదుడు వెళ్ళి అక్కడ కూర్చుంటే ఆ వచ్చినటువంటి స్త్రీ చి అని చెప్పి నారదుడు చూసి అసహించుకొని ఆ వరమాల తీసుకుని వెళ్ళి నారాయణుడు వస్తే నారాయణుడి మెడలో వేస్తే అదృశ్యమైపోతే దాన్ని భరించలేక నారదుడికి చాలా కోపం వచ్చేసి శ్రీహరి దగ్గరికి వెళ్ళి, శ్రీహరి నీ రూపాన్ని నాకు ఇవ్వమంటే కోతి రూపాన్ని ఇచ్చి నన్ను అవహేళన చేసి ఆ సుందరి నన్ను వివాహం చేసుకోకుండా చేసేవు కాబట్టి నీవు కూడా భార్య వియోగముతో జీవించుదుగాక అని శాపం పెట్టాడు. ఏ కోతి ముఖం నాకు కావాలని నువ్వు పెట్టావో అదే కోతులు వచ్చి నీకు సహాయపడితే తప్ప నీ భార్య భర్తలు ఇద్దరు కూడా కలవకుండా అయిపోదురుగాక అని శాపం పెట్టాడు. అలా అయిన తర్వాత ఒక్కసారి నారాయణుడు అన్నాడు, ఒక్కసారి శివ 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 అను అని చెప్పి అన్నాడు. అప్పుడు నారదుడు శివ 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 అన్నాడు. అలా అనగానే వెంటనే ఆ శివుడి యొక్క మాయ తొలగిపోయింది. ఆయనకి తొలగిపోయి, నారాయణ నేనేమిటి నీకు ఇలా శాపం పెట్టేశాను, ఏమిటి ఇలా జరిగింది అని వెంటనే నారాయణుడు పాదాల పైన పడ్డాడు. పర్వాలేదు
భక్తులు పెట్టిన శాపాలు తీసుకోవడము, వాళ్ళు పెట్టిన ప్రసాదాన్ని స్వీకరించడము ఈ హరికి అలవాటే. నాకు ఇది తప్పేది కాదు, నీవు పెట్టిన శాపాన్ని కూడా నేను స్వీకరిస్తాను. రాబోయే అవతారంలో శ్రీరామచంద్రమూర్తిగా జన్మించి నీవు పెట్టిన శాపాన్ని నేను అనుభవిస్తానని చెప్పాడు నారాయణుడు. చూడండి, నారదుడే నా మాయను తెలుసుకోలేకపోయాడు, దేవేంద్రుడు తెలుసుకోలేకపోయాడు. ఆ ఇంద్రుడి యొక్క రాళ్ళ వర్షాన్ని కురిపించాడు దేవేంద్రుడు, సమర్థక మేఘాన్ని వదిలిపెట్టేశాడు. మీకు ముందుకు వెళ్ళాక తెలియపరుస్తాను వాటన్నింటినీ. దేవేంద్రుడు తెలుసుకోలేకపోయాడు, సప్తఋషులు తెలుసుకోలేకపోయారు, దేవతలు సుర సిద్ధ సాధ్య నర కిన్నెర పన్నగ యక్ష చార అసుర విద్యాధర గంధర్వాదులు ఎవరు కూడా నా మాయను తెలుసుకోలేకపోతే ఈ మానవులు ఏమి తెలుసుకుంటారు? అది ఎప్పటికీ సాధ్యము కాదు. కాబట్టి నా అనుగ్రహము చేత నా గురించి కొద్దిగా తెలుసుకోగలుగుతున్నారు అంతే అని చెప్పారు సత్యసాయి పరమాత్ముడు. చూడండి, ఆ తెలుసుకున్నది మనము ఎంతో ఆనందపడి 10 మందికి తెలియపరచాలి. పరమాత్ముడి కోసం మనం తెలుసుకున్నాము. ఎవరైతే నా చరిత్రని, నా వైభవాన్ని ఈ లోకానికి తెలియపరుస్తారో అట్టివారు నాకు మిక్కిలి ప్రీతి పాత్రులు అన్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతను. సత్యసాయి పరమాత్ముడు అదే చెప్పారు. స్వామి ఒకసారి అనిల్ కుమార్ గారికి లాటూర్లో ఒక పెద్ద కార్యక్రమం జరిగింది. అక్కడ అందరూ విఐపీలు అందరూ కూడా మినిస్టర్లు, ముఖ్యమంత్రులు అందరూ పెద్దవాళ్ళందరూ కూడా వచ్చారు. పైన భోజనాలు ఏర్పాటు చేశారు, ఉపన్యాసం అంతా కూడా అయిపోయింది. స్వామి వెళ్ళారు, అందరూ విఐపీలు పెద్దవాళ్ళందరూ దాదాపు 100 మంది ఉన్నారు. స్వామి అక్కడికి వెళ్ళి అనిల్ కుమార్ ఏడి అని అడిగారు. స్వామి అంటే అక్కడ ఉండే విఐపీ లిస్టులో అనిల్ కుమార్ గారి పేరు లేదు. వాళ్ళు వెంటనే పరిగెత్తుకుని వెళ్ళి అనిల్ కుమార్ గారిని పిలిస్తే వచ్చారు. అప్పుడు స్వామి బ్రహ్మాత్మను చెప్పి భోజనం ప్రారంభిస్తారు. మీరు అందరూ ఏమనుకుంటున్నారు నేను చెప్పాలా అన్నారు స్వామి. చెప్పండి స్వామి అంటే, ఏమిటి అనిల్ కుమార్కి సత్యసాయి బాబా ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు, ఎందుకోసం ఇచ్చాడు అని మీరు అనుకుంటున్నారు కదా అంటే, వాళ్ళు ఏమనకుండా నమస్కరించారు. 40 సంవత్సరాల క్రిందట ఈ సాయిబాబా ఎవరు ఇంకా అందరికీ తెలియనప్పుడు వీడు 1972లో పుట్టపర్తికి వచ్చాడు. అలా వచ్చి నా గురించి తెలుసుకున్న తర్వాత వాడు వెళ్ళి ప్రతిరోజు కూడా గుంటూరు కాలేజీలో, క్రిస్టియన్ కాలేజీలో బోటనీ లెక్చరర్గా వీడు ఉద్యోగం చేసేవాడు. అక్కడ కాలేజ్ అయిపోయిన తర్వాత సైకిల్ మీద గ్రామాలకి వెళ్ళి నా గురించి ప్రచారం చేసేవాడు. ఇంటి దగ్గర భార్యకి చెప్పేవాడు, నేను ప్రవచనాలు చెప్పడానికి వెళ్తున్నాను స్వామివి, వచ్చేసరికి ఆలస్యం అవుతుంది, నువ్వు నిద్రపో, నేను భోంచేసి వస్తానని చెప్పేవాడు. చాలా గ్రామాలకి వెళ్ళేవాడు. 8 గంటలకు ఒక చోట ప్రవచనం ముగింపు అయితే ఆ 8 గంటల వాళ్ళు ఏమనుకునేవారంటే థ్యాంక్ యూ అని పంపించేసేవారు, భోజనం పెట్టేవారు కాదు. వీళ్ళు ఏమనుకునేవారంటే ఇప్పుడు ఇంకొక ఊరు వెళ్తున్నారు కదా, అక్కడ వాళ్ళు పెడతారేమోలే అని వీళ్ళు అనుకునేవారు. అక్కడికి వెళ్తే వీళ్ళు పెట్టి ఉంటారులే అని వాళ్ళు అనుకునేవారు. ఏకవాత ఇద్దరు పెట్టేవారు కాదు. ఆ రోజుల్లో ఇప్పుడులాగా హోటల్స్ లేవు. అప్పుడు ఆయన సైకిల్ తొక్కుకొని ఆ రాత్రి 11-12 గంటలకి ఇంటికి వచ్చి భార్యకి నేను భోజనం చేయలేదని చెబితే బాధపడతాదని ఒక 2-3 గ్లాసులు కుండలో నీళ్లు తీసుకొని త్రాగి పడుకునేవాడు. అలా అంత కష్టపడి నా కోసం ప్రచారం చేశాడు కాబట్టి ఈరోజు వాడి కోసం నేను వెయిట్ చేసి నా పక్కన కూర్చోబెట్టి భోజనం చేయిస్తున్నాను అని చెప్పారు సత్యసాయి. చూడండి, మనము మర్చిపోతాం, ఈ లోకం మర్చిపోతుంది. నీవు దేవుడి కోసం చేసినటువంటి సేవ కానీ, పూజ కానీ, ఏదైనా ఒక మంచి పని కానీ, మంచి కార్యక్రమం కానీ ఈ లోకములో ఎవరైనా మర్చిపోతారు. వాళ్ళకి అనుకూలంగా ఉంటే నువ్వు ఇంద్రుడివి, చంద్రుడివి, మహేంద్రుడు అంటారు. వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటే ఇప్పుడు పరమ వెదవండి, మూర్ఖుడండి, ఎందుకు పనికిరాని వాడండి, వీడికి పాటే రాదండి, మాటే రాదండి అని అనేక విధాలుగా నిందిస్తారు. కానీ నువ్వేమిటో, నీ మనస్తత్వం ఏమిటో, నీ స్థితి ఏమిటో, నువ్వు ఎప్పుడు ఎక్కడ ఏ సేవ చేసావో, ఏ దానము చేసావో, ఏ ధర్మము చేసావో, ఏమి చేసావో ఈ లోకములో గుర్తు పెట్టుకునే వాళ్ళు, మరల దీనికి ప్రతిఫలాన్ని ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే సాక్షాత్తు పరమాత్ముడు మాత్రమే. కాబట్టి వీళ్ళెవరు పొగడకపోయినా మనకు వచ్చినటువంటి నష్టములే. కాబట్టి భగవంతుడి యొక్క దృష్టిలో నీవు పడాలి. ఆయన అనుగ్రహాన్ని చేసే విధానము అవన్నీ చూసి చాలా బాగుందని చాలా సంతోషపడ్డారు. వాళ్ళకి ఇచ్చిన వస్త్రాలు కట్టుకున్నారు, వచ్చి ప్రశాంతలో కూర్చున్నారు. ఆ ప్రశాంతలో కలగడం మొదలుపెట్టాయి. స్వామి వచ్చారు, వీళ్ళు కూర్చున్నారు, స్వామి వచ్చారు. స్వామి అలా వచ్చి వాళ్ళందరి మధ్యలో అలా ఆస్వాదిస్తూ బాగున్నారా బంగారు, చాలా సంతోషం, నమస్కారం
జీవన్ముక్తి అని చెప్పి విశ్వామిత్రుడు వశిష్ఠ మహర్షి పెద్దలందరూ కూడా ఒక గొప్ప సభ జరిగిందంట. ఆ సభకు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడి అక్కడ ఉన్నటువంటి విశ్వామిత్రుడు తను ఒక 12 వ్రతాన్ని చేసినటువంటి ఆ ఫలితాన్ని ఆ వశిష్ఠుల వారికి దారపోసారంట. 12 వ్రతాన్ని చేసినటువంటి ఫలితాన్ని చేస్తే దానికి ప్రతిగా వశిష్ఠుడు నేను ఒక ముహూర్త కాలము సత్సంగములో ఉన్నాను, బ్రహ్మలోకములో సత్సంగములో ఉన్నాను, దాన్ని నీకు దారపోస్తున్నాను అన్నాడంట. అలా అనగానే విశ్వామిత్రుడికి చాలా కోపం వచ్చేసింది. ఏమిటి, నేను 12 వ్రత ఫలితాన్ని నీకు ఇస్తే నువ్వు నాకు ఒక ముహూర్త కాలము సత్సంగ ఫలితాన్ని ఇస్తావా అని చాలా కోపం అయిపోయాడు. విశ్వామిత్రుడికి చాలా కోపం. మనందరికీ తెలుసు కదా అదంతా కూడా. ఆయనకి ఎన్ని పరీక్షలు పెట్టాడో, సత్యహరిశ్చంద్రుడికి ఎన్ని పరీక్షలు పెట్టాడో విశ్వామిత్రుడు. ఆ లోహితుడిని తీసుకొని శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క సంపూర్ణమైనటువంటి దివ్య అనుగ్రహ ఆశీస్సులు పొందవలసిందిగా ప్రార్థన. సాయిరాం. మంగళం గురుదేవాయ.